దేవుడు ఎంతగానో కాచుకుంటూ ఉన్నాడు. అందుకే ఈ దినాన్ని మనం చూడగలిగాం. ఈ యొక్క నెలాఖరి దినాన్న, ఈ యొక్క 9వ నెలలో ఈ ఆఖరి దినాన్ని మనం చూడగలుగుతున్నాం. రేపటి దినాన్ని మనము అక్టోబర్లో అడుగు పెట్టబోతున్నాము అనేటువంటి విషయం ఉన్నది అని అంటే అది కేవలం దేవుని కృపే. దేవుని కృపే, నిజమే. ఆరోగ్యం పట్ల కానీ, మనకున్నటువంటి సమస్తము పట్ల కానీ దేవుడు ఎంతగానో కాపాడుకున్నాడు కనుక ఈ రోజు మనం ఉండగలిగాం, ఈ రోజును మనం చూడగలుగుతున్నాం. లేకపోతే ఈ రోజును మనం చూస్తాము, చూడలేము. బ్రతికి ఉన్నందుకు, బ్రతికించినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే ఉండాలి ప్రతి క్షణము కూడా. ప్రభువా, మమ్మల్ని ఎంతగానో కాపాడుచున్నావయ్యా, ఎంతగానో మమ్మల్ని ఉంచావు, మమ్మల్ని ఎంతగానో ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడు ఉండొచ్చు. మీరు చాలా మంది నిద్రలోనే వారి యొక్క తుది శ్వాస విడుస్తూ ఉన్నారు. ఆ తుది శ్వాస విడవకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని కాపాడుకుంటూ ఉన్నాడు ప్రతి క్షణం, ప్రతి నిమిషము కూడా. అట్టి రీతి దేవుడు మనకి ఇచ్చాడు, అట్టి కృప మనకి ఇచ్చాడు. అట్టి కృపను దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి క్షణం, ప్రతి నిమిషము కూడా, ప్రతి గడియ కూడా దేవుడితో మనం ఎంతగానో దగ్గరగా ప్రయాణం చేస్తూ ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయం అందు మనము వాక్యాన్ని చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా వాక్యమును చూద్దాము. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. సియోను లెమ్ము, సియోను లెమ్ము, లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకొనుము, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందిన వాడు ఎక్కడైనను, అపవిత్రుడు ఒక్కడైనను నీ లోపలికి రాడు. చాలు, స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత వాక్యాన్ని మనము విందాం. దేవా, మీకు వందనములు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఈ సమయము మాకు ఇచ్చినందుకు, ఈ సమయములో మీతో నడిచే భాగ్యమును మాకు దయచేసినందుకు మీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. రాజా, మీ కృతజ్ఞతలు ఆరోపించుకుంటున్నాం. మహిమగల తండ్రి, మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ సమయము మా జీవితంలో ప్రధానంగా ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, యేసయ్యా మీరు నడిపించండి. మేము గొప్పవారం కాదు, ఉన్నతమైన వారం కాదు, మాలో ఏమీ లేదు. నడిపించవలసిందంతా మీరే ప్రభువా, నడిపించేదంతా మీరే నడిపించమని, మీరే సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ వాక్యము మనకి చెప్తూ ఉన్నది. ఏమంటున్నదంటే, సియోను లెమ్ము, లెమ్ము, నీ బలము ధరించుకునుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకునుము. చూడండి ఎంత సియోనుకు ఒక పిలుపు ఇస్తున్నది. సియోను అంటే, సియోను ప్రజలారా, మీరందరూ ఏం ధరించుకోవాలి? బలాన్ని ధరించుకోవాలి. బలాన్ని ధరించుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. బలమును ధరించుకోవాలి. ఆయా కారణాలు, ఆయా పరిస్థితులు, ఆయా సిచ్యువేషన్స్ మన మీద దాడి చేసినప్పుడు, ఆయా సందర్భాలు దాడి చేసినప్పుడు, సియోను లెమ్ము, ఎందుకు ఇంకా అలా కృంగిపోతున్నావు, కృషిస్తున్నావు? ఇంకా ఎందుకు అలా ఉంటున్నారు, అట్లానే ఇబ్బంది పడుతూ ఉన్నారు? ప్రజలారా, సింగువారపు ప్రజలారా, కృంగిపోకండి. ఆయా సమయాలు, సందర్భాలు దాడి చేసినప్పుడు, ఆయా సిచ్యువేషన్స్ దాడి చేసినప్పుడు, జ్వరాలు దాడి చేసినప్పుడు, అనారోగ్యం దాడి చేసినప్పుడు, ఆయా పరిస్థితులు మన పైన దాడి చేసినప్పుడు కృంగిపోవడం కంటే
బలము ధరించుకొని నిలబడడం గొప్ప విషయం. దేవునికి మహిమ కలుగును గాక. కృంగిపోకూడదు, ప్రతి విషయానికి కృంగిపోకూడదు, ప్రతి మాటకి కృంగిపోకూడదు. ప్రతి మనిషి పుట్టాక అనేకమైనటువంటి వేదనలు వస్తూ ఉంటాయి, అనేకమైన నిందలు వస్తూ ఉంటాయి, అనేకమైన బాధలు వస్తూ ఉంటాయి. దేవుని ప్రియులారా, కృంగిపోకూడదు. ప్రతిదానికి కృంగిపోతే, ప్రతిదానికి లొంగిపోతే, ప్రతిదానికి వంగిపోతే మనిషి నిలబడలేడు. మనిషి నిలబడాలి అంటే బలాన్ని ధరించుకొని జీవించాలి. ప్రతి క్షణము కూడా బలమును ధరించుకోవాలి. వస్త్రమును ఏ విధంగా ధరించుకున్నామో, వస్త్రాలు ఏ విధంగా ధరించుకుంటున్నామో బలాన్ని ధరించుకోవాలి. మనిషి బలాన్ని ధరించుకొని బ్రతకాలి. ఈ బ్రతుకులో ఎప్పుడు ఆందోళన, ఎప్పుడు టెన్షన్ జీవితం, ఏదో పోగొట్టుకున్న జీవితం, ఏదో కోల్పోయినటువంటి ఆలోచనలో మనం బ్రతుకుతూ ఉంటే మనుషులు కాలేరు. ఎప్పటికీ మనిషి కాలేడు. మనిషి అవ్వాలి అంటే, మనిషిలాగా జీవించాలి అంటే అనేకమైన సుడిగాలులను ఎదుర్కోవాలి, అనేకమైన తుఫానులు ఎదుర్కోవాలి, అనేకమైన వరదలను ఎదుర్కోవాలి, అనేకమైన ఎండలను ఎదుర్కోవాలి, అనేకమైన మంచుని ఎదుర్కోవాలి. మనిషి మీద అనేకములు దాడి చేస్తూ ఉన్నప్పుడు వాటినన్నిటి నుంచి నువ్వు ఎప్పుడైతే జయిస్తావో, ఎప్పుడైతే ఎదుర్కొంటావో, యుద్ధములకు వెళ్ళుచున్నటువంటి సహోదరుడు యుద్ధ కవచములను ధరించుకుంటాడు. యుద్ధ కవచములను ధరించుకుని, యుద్ధ వస్త్రాలు ధరించుకుని యుద్ధమునకు సిద్ధపడుతూ బయలుదేరుతూ ఉంటాడు. ఈరోజు నువ్వు నేను కూడా ప్రతి సమస్యకి లొంగిపోకూడదు, ప్రతి దానికి లొంగిపోకూడదు. మనుషులు చూడండి, ఎవరైనా వచ్చి ఏదైనా ఆపద కలిగించే మాటలు అన్నప్పుడు చాలా ఆందోళనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా నీ మీదకి ఆపద రాబోతుంది అని చెప్పగానే కృంగిపోతారు, కృషించిపోతారు. నీ ఇంటి వారికి ఏదో సమస్య జరిగింది అనగానే అందరిలాగానే కృంగిపోతూ ఉంటారు. మోకరించడము అర్థం కాదు మనకి. ఆ సమయంలో గలిబిల్లిగా ఉన్నటువంటి మన హృదయానికి మోకరించడం అర్థం కాదు. నువ్వు మోకరించి బలమనే వస్త్రమును ధరించుకుని జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట ఉన్నది అక్కడ. ఏ మాట అండి? పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకున్నాము. పరిశుద్ధ పట్టణం ఏంటంటే అది? పరిశుద్ధ పట్టణం. యెరూషలేమును దేవుడు దీవించాడు. పరిశుద్ధమైనటువంటి పట్టణము. దేవుడు యెరూషలేమును దీవించి, యెరూషలేమును ఆయా కొండల ప్రాంతాల్లో ఉన్న గ్రామాన్ని దేవుడు ఏం చేశాడండి? దీవించాడు. ఆ పట్టణాన్ని దీవించాడు. పరిశుద్ధంగా ఏమని పిలుస్తున్నాడండి? ఆ పట్టణం పేరేంటి? పరిశుద్ధ పట్టణమా, పరిశుద్ధ యెరూషలేమా అని పిలుస్తూ ఉన్నారు బిడ్డలారా. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా అని పిలిచి సుందరమైన వస్త్రం అంటారు. ఏ వస్త్రం అండి? సుందరమైనటువంటి వస్త్రము. సుందరమైన వస్త్రాన్ని ధరించుకోమని పిలుపు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, మనందరినీ కూడా యెరూషలేముకు, సియోనుకు చెప్తున్న మాట దేవుడు మనకి కూడా చెప్తే మనము కూడా ఆ విధంగానే బలమనే వస్త్రాన్ని ఏం చేయాలండి? ధరించుకోవాలి. నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలు అని అనిపించుకోవాలి. పరిశుద్ధ వస్త్రాలను, సుందరమైన వస్త్రాలను నువ్వు ధరించుకోవాలి. నువ్వు పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే, పరిశుద్ధంగా బ్రతికితే నిన్ను బట్టి నీ గ్రామమునకు విలువ పెరిగింది.
నిన్ను బట్టి నీ గ్రామము పరిశుద్ధపరచబడుతుంది. నువ్వెప్పుడైతే పరిశుద్ధంగా బ్రతుకుతావో, పరిశుద్ధంగా జీవిస్తావో, ఫలానా వ్యక్తి, ఫలానా ఊరు పరిశుద్ధమైనటువంటి ఊరు, పరిశుద్ధమైనటువంటి బిడ్డలు, పరిశుద్ధమైనటువంటి కుటుంబము, పరిపూర్ణమైనటువంటి కుటుంబము అని చెప్పి చెప్పబడుతుంది. పరిపూర్ణమైనటువంటి జీవితాలని చెప్పబడతాయి దేవుని ప్రియులారా. పరిపూర్ణమైనటువంటి జీవితాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ ప్రియమైనటువంటి దేవుని సమూహమా, దేవుని ప్రజలారా, దేవుని వెంబడిస్తున్నటువంటి బిడ్డలారా, నువ్వు ఎప్పుడు బలము అనే వస్త్రమును ధరించుకోవాలి. నువ్వు బలం అనే వస్త్రమును ధరించుకునే జీవించాలి. ఎప్పుడు కూడా వీక్ గా నువ్వు ఉండకూడదు. చాలా ఖచ్చితంగా, నిజాతిగా, చక్కనైనటువంటి బలంగా నువ్వు బ్రతకాలి. దేవుని మహిమ కలుగును గాక. గంటల తరబడి జిమ్ చేసినా అంత బలము రాకపోవచ్చు, కానీ గంటల తరబడి నువ్వు ప్రార్థన చేస్తే నీకు బలమనే వస్త్రము ధరింప చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గొలియాతు ఎన్ని జిమ్ములు చేసి ఉంటాడో, ఎన్ని యుద్ధానికి సంబంధించిన వాటిని నేర్చుకొని ఉంటాడో, ఎన్ని కసరత్తులు నేర్చుకొని ఉంటాడో ఆయన. కానీ దావీదు ప్రార్థన తప్ప ఏమీ నేర్చుకోలేదు. దావీదు ఏం చేశాడండి? ప్రార్థన తప్ప ప్రత్యేకంగా ఏమీ నేర్చుకోలేదు ఆయన. దావీదు దేవునితో గడిపాడు అనడానికి చాలా మనం ఖచ్చితంగా చెప్పచ్చు. బైబిల్ని ఒక పార్ట్ అయిపోయినటువంటి దావీదు చక్కనైనటువంటి ప్రార్థనా వీరుడు, ప్రార్థనా పరుడు, దేవునితో గడిపిన వాడు ప్రతి క్షణం మనం చెప్పచ్చు. ఆయన గొర్రెలు కాసుకుంటున్నప్పుడు, పొలాలమ్మట ఉన్నప్పుడు, కొండలమ్మట ఉన్నప్పుడు, చెట్ల మీద కూర్చొని వీణ వాయించుకుంటూ దేవుని కీర్తనలు పాడుతూ తనంతట తనే కీర్తన కట్టి, ఇప్పుడు ఎవరో రాసిన మనం పాడుతున్నామే, తనంతట తనే కొత్త కీర్తనలు రాస్తూ కీర్తనలు పాడుతూ జీవించినటువంటి వ్యక్తి ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొత్త కీర్తనలు, కొత్త జీవితాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి ఆ యొక్క దావీదు. మరి దేవుడితో ఎక్కువ జీవించిన వాడికి గొలియాతు ఎన్నో విద్యలు నేర్చుకున్నటువంటి, యుద్ధ విద్యలు నేర్చుకున్నటువంటి గొలియాతుకి దావీదికి ఎంత వ్యత్యాసం ఉన్నదని మనం చూస్తే, దేవుని ప్రియులారా, ఎంతో బలాఢ్యుడు, ఎంతో బలమున్నది, ఎంతో ఎత్తున్నాడు, ఎంతో ఎంతో తెలివైన వాడు, ఎంతో సైన్యం ఉన్నది, ఎంతో వెనకాతల దన్నున్నది, ఇదంతా ఉన్నటువంటి గొలియాతు ఈ యొక్క ప్రజలతో పోరాడడానికి, యుద్ధానికి ముందుకు వచ్చినప్పుడు ఆయన పోరాడడానికి జనాంగము లేరు, ఆయన యుద్ధం చేయడానికి ప్రజలు లేరు, అక్కడ యుద్ధ వస్తువులు లేవు, యుద్ధ సౌకర్యాలు లేవు. ఏంటి అసలు నేను నా సైన్యాన్ని తీసుకొని మీదకి యుద్ధానికి వెళ్తూ ఉంటే ఎదర ఏమీ లేవేంటి, ఏంటి నేను ఎవరితో యుద్ధం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు ఆయన. పోరాటానికి ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. ఏంటండి, పోరాటానికి ఎవరు లేరు, యుద్ధం చేయడానికి ఎవరు లేరండి. ఇప్పుడు అవతల ఇద్దరు యుద్ధం చేయడానికి ఉంటేనే ఇద్దరికి యుద్ధం అవుతుంది. ఒకవైపు ఎవరు లేరనుకో, ఒకవైపు వచ్చి యుద్ధం ఏం చేస్తాడు? ఎవరితో చేస్తాడు యుద్ధం? ఎవరితో చేస్తారు చెప్పండి? యుద్ధం చేయలేము కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యుద్ధం ఇప్పుడు పార్టీ గెలవాలంటే వేరే పార్టీ ఉండాలి కదా. వేరే పార్టీయే లేదనుకుందాం, ఇంకేం గెలుస్తుంది? దేంతో పోరాడుతుంది?
దేంతో ఫైట్ చేస్తుంది? అక్కడ అదే సిచ్యువేషన్ ఎదురైంది గొలియాతుకి. గొలియాతు అనుకున్నాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఏంటి ఎవరు లేరు, అవతల నుంచి యుద్ధానికి ఎవరు రావట్లేదు, నేను ఒక్కడిని వెళ్ళి నా ప్రజలను తీసుకొని వెళ్ళి నా సైన్యాన్ని తీసుకొని వెళ్ళి నేనేమి యుద్ధం చేస్తాను అని అనుకున్నప్పుడు అవతల నుంచి ఒకే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి కూడా చిన్నపిల్లవాడు కనబడుతున్నాడు. క్వాలిటీస్ లేనివాడు, ఎవరండి అయినా యుద్ధానికి క్వాలిటీస్ లేనివాడు ఎదురు కనిపిస్తున్నాడు. అంటే పిల్లోడు ఎవరో ఆడుకోవడానికి వచ్చాడేమో అనుకున్నటువంటి సిచ్యువేషన్ ఆయనకి ఎదురవుతుంది. ఆడుకోవడానికి వచ్చిన పిల్లోడితో యుద్ధం చేయగలవా? అరే, నేను ఎంత ఎత్తున్నాను, ఎంత బలం ఉన్నది, ఎంత బలగం ఉన్నది, నా వెనకాతల ఎంత దన్ను ఉన్నది, వీడెవడో పిల్లోడు వచ్చి నా ముందు నిల్చున్నాడు, ఎవడో రా నువ్వు అని అడిగితే నీతో యుద్ధం చేయడానికి వచ్చాను అంటున్నాడు. నాతో యుద్ధం చేయడానికి వచ్చావా? ఇంత పసిపిల్లోడివి నాతో యుద్ధం ఏం చేస్తాడు కదా? నేనేమన్నా వెర్రుల్లా కనబడుతున్నానా? నేనేమన్నా కుక్కలా కనబడుతున్నానా మీతో? మీ యొక్క దేశానికి, మీ దేశస్తులను నన్ను అవమానించడానిక నిన్ను పంపించారు? ఒక ఈటు పొడిస్తే తూట్లు అయిపోతావు. నువ్వెందుకు పనికిరానటువంటి పిల్లగాడు నా ముందుకు వచ్చి యుద్ధం చేస్తానంటావేంటి అని అంటే, లేదు నేను యుద్ధం చేస్తానంటున్నాడు. యుద్ధం చేయాలంటే యుద్ధ వస్త్రాలు ఉండాలి, నీ దగ్గర బాణాలు ఉండాలి, నీ దగ్గర తుఫాకులు ఉండాలి, నీ దగ్గర యుద్ధానికి సంబంధించింది ఒకటే లేదు, ఏమీ లేకుండా వచ్చి యుద్ధము అని అంటున్నావు ఏంటి అని అడిగితే, లేదు నేను యుద్ధం చేస్తానంటాడే. బిడ్లారా, ఆయన దేవుడితో గడిపిన వాడు గనక యుద్ధమునకు సిద్ధపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడితో గడిపిన వాడు గనక యుద్ధమునకు సిద్ధపడి, గొలియాతు, అంత పెద్ద గొలియాతు ముందుకొచ్చి ఓ 2-3 బాణాలు వేస్తే ఆ 2-3 బాణాలని కూడా తప్పించుకున్నాడు. అరే, ఈ పిల్లోడు ఏంటి, అసలు ఏమీ యుద్ధ వస్త్రాలు లేవు, నేను వేసిన బాణాలు కూడా తప్పించుకుంటున్నాడు, నేను వేసినటువంటి ఏది వేసినా సరే అది తగలకుండా చూసుకుంటున్నాడు అని అనుకుంటా. 2-3 బాణాలు వేసిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, కింద కొమ్ముని 5 రాయి పిక్కలు ఏరుకుంటున్నాడు. 5 రాయి పిక్కలు ఏరుకుని ఆ రాళ్ళు పిక్కలు తీసుకొని ఒక పిక్క తీసి ఒడిసిలో పెట్టి దాన్ని గిర్ర దిక్కుతున్నాడు. ఈ పిచ్చోడు అర్థం కావట్లేదు, పిచ్చోళ్ళ చూస్తున్నాడు. ఈయన ఏంటరా ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. వీడి వెనకాతల సైన్యం లేదు, వీడి వెనకాతల దన్ను లేదు, వీడి ఏంటి సింగిల్ గా వచ్చాడు, యుద్ధం చేస్తానంటున్నాడు, రాయి పిక్కలు ఏరుకుంటున్నాడు. ఆడుకుంటేవాడుగా రాళ్ళు పిక్కలు ఏరుకుంటాడు. రాళ్ళు పిక్కలు ఏరుకున్నాడు. ఈ పిక్కలు ఏరుకున్న తర్వాత మళ్ళీ ఒక పిక్క తీసి దాన్ని ఎందుకో దిప్పుతా ఉన్నాడు. అర్థం కాక పిచ్చోళ్ళ బుర్ర కొట్టుకుంటున్నాడు అవతల నుంచి. అర్థం కావట్లేదు ఆయన చేసే పని ఏది కూడా. అందుకే ఎవరిని తక్కువంచ నేయకూడదండి. మనకే టాలెంట్ ఉంది, మనమే టాలెంటెడ్, మనకంటే టాలెంట్ ఎవరు లేరని అనుకుంటూ ఉంటారు కొంతమంది. నీ టాలెంట్ అంతా ఒక్కసారి కుప్పకూలిపోయింది. ఆ 9 అడుగులు ఉన్నటువంటి గొలియాతుని 3 అడుగులు ఉన్నటువంటి దావీదు ఏం చేశాడండి, ఇలా రాళ్ళు తిప్పి ఒకే రాయిని ఒడిసిలో పెట్టి గురు చూసి కొట్టాడట. ఏం చేశాడండి, గురు చూసి కొట్టాడట. కొట్టంగానే ఒక్కసారి రాయి పెట్టి వెళ్ళి నేరుగా నొసకు తగిలిందంట. ఎక్కడ తగలకూడదు అక్కడ తగిలింది. ఆ నొసకులో ఉన్నటువంటి నరాలు సిక్కిలిపోయి దబ్బుని పడ్డాడట కింద. దేవునికి స్తోత్రం. ఏం చేశాడండి, దబ్బును ముందుకు పడ్డాడు. పడంగానే ఆయన వెనకాతలు ఉన్న వేల కొలది ఉన్న సైన్యం అంతా కూడా పారిపోయారు అక్కడి నుంచి. అమ్మో, ఈడెవడో ఆకాశం నుంచి దిగినటువంటి, వీడు మనిషి అయితే కాదు, ఎందుకంటే ఇటు చూడటానికి 3 అడుగులే ఉన్నాడు, 3.5 ఎంతో అడుగులు ఉన్నాడు. వీడు చూడటానికి చిన్నపిల్లలాగా ఉన్నాడు. వీడు అసలు ఈ ఫైట్ చేయడానికి ఎటువంటి వస్త్రాలు వేసుకొని రాలేదు. చూస్తే ఒక రాయి పిక్కతో చంపేశాడు. 9 అడుగుల మనిషిని ఒక రాయి పిక్కతో చంపేశాడు. ఎవడరా నాయన అని చెప్పేసి పారిపోయారు అక్కడ ఉన్న జనాలందరూ కూడా. పరిగెత్తుకొని కూడా వెళ్ళి ఏం చేశాడంటే
ఆయన దగ్గర ఉన్న ఈటి తీసి అతన్ని